వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 3వ తేదీన దెందులూరులో నిర్వహించే సిద్ధం 2వ సమావేశాన్ని జయప్రదం చేయాలంటున్న వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటు మహిళా విభాగ అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ నందు మా గ్రామం మా వార్డు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ నెల 5వ తేదీన చింతలపూడి రానున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సన్నాహక సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు. యుద్ధనపూడి స్మారక అవార్డుకు ఎంపికైన బుట్టగూడెం ఈనాడు విలేకరి ప్రసాద్ కు ఘన సత్కారం. హాజరైన పాత్రికేయులు. బుట్టాయిగూడెం రహదారిని నాణ్యతగా నిర్మించాలంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సభ్యులు కెవి రమణ. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించే రా కదిలిరా కార్యక్రమానికి సంబంధించి కామవరపుకోట, చింతలపూడి మండలాలకు సంబంధించిన టీడీపీ నాయకులు కార్యకర్తలతో టీడీపీ సమావేశం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రా కదిలిరా సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 2 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివచ్చారు. కదిలిరా మరి మన చింతలపూడి ఇచ్చారు. మనకు అదృష్టం ఏంటంటే ఫస్ట్ సారా మరణాలు ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెంలో జనం బిక్కుబిక్కుమనే టైంలోనే మన చంద్రబాబు నాయుడు గారు జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. ఆ రోజు ఈ హాల్లో మీటింగ్ అరేంజ్ చేశారు, జనం వస్తారో రారో అని భయంతో. కానీ ఆ రోజునే 20,000 మంది జనాభా జంగారెడ్డిగూడెం వస్తే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు బయట అరేంజ్ చేసి మీటింగ్ ని బయట పెట్టడం జరిగింది. అలాగే తర్వాత బాదుడు కార్యక్రమానికి చింతలపూడి వస్తే మరి రోడ్డు పొడవునా లింగపాలెం మండలం చింతలపూడి, అలాగే ప్రగడవరం హెడ్ క్వార్టర్ లో కూడా ఆయన మాట్లాడి వెళ్ళిపోతే జనం అందరూ వెళ్ళిపోయారు. అయినా 25,000 మంది తప్పకుండా బాదుడే చింతలపూడి కూడా రావడం జరిగింది. మరి వాళ్ళ 2 మాసాల్లో ఎన్నికలు. ఎందుకంటే మైకులో మాట్లాడేటప్పుడు అందరికీ తేలిగ్గానే ఉంటుంది, కానీ ఒక మనిషిని తీసుకుని మోటార్ సైకిల్ ఎక్కించి సభకు తీసుకెళ్ళినా, అలాగే ఆటో ఎక్కించి తీసుకెళ్లాలంటే అన్నింటికంటే కష్టమైన పని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు 2 లక్షలు అంటే 80% ఎన్నికల్లో ఓట్లు పడతాయి. అంటే 2,816 మొత్తం 2 లక్షల లోపే వాళ్ళు, లేకపోతే పొలాల్లో ఉండేవాళ్ళు, లేకపోతే పశువుల దగ్గర, లేకపోతే రకరకాల బిజినెస్ లో షాపుల్లో కూర్చున్న వాళ్ళు ఏమైనా తీసేస్తే సుమారు 10,000 తీసేసిన మనకు మిగిలేదు 40,000 మంది. ఆ 40,000 మందిని బట్టి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఎందుకంటే మేము ఎంత చెప్పినా తీసుకొచ్చేది మీరు కానీ కసిగా మేము వచ్చేదో మాటలు చెప్పి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఎవరు ఎక్కడ ఉపయోగపడతారు, ఏ లీడర్ ని ఫోన్ చేయించుకుంటామో తీసుకెళ్తాం. ఎందుకంటే సమయం లేదు, 48 గంటలే ఉన్నాం. ఎందుకంటే చింతలపూడి వరకు స్టేజ్ దగ్గర కవర్ చేయాలి. అక్కడ నేనున్నా, ముత్తారెడ్డి గారు ఉన్నారు. సాధ్యమైన మేరకు మీరు కారు వేసుకుని ఇక్కడ నుంచి 5 మందినో లేకపోతే ఆటోలో 7 మందిని రావాలంటే ఎంత శ్రమ అవుతుందో అక్కడ ఇంకా బతులాడి జనాన్ని దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ లో వాళ్ళు కూడా గట్టిగా మేము గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 29 డివిజన్లు ఉన్నాయి, మంచి కసిగా ఉన్నారు టౌన్ అంతా. దానికంతా డివిజన్ 150 వేశారు. తప్పకుండా ఒక డివిజన్ లో 150 వేస్తారు, ఒక డివిజన్ లో 100 వస్తారు. 100కైతే తగ్గరు. కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుని జంగారెడ్డిగూడెం టౌన్ ప్లాన్ చేసుకోండి. అలాగే రూరల్ లో 20 పంచాయతీలు ఉన్నాయి. అందరూ కూడా చైతన్యంగా ఉన్న గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు పరిధిలో ఇందిరానగర్ నందు మా గ్రామం మా వార్డు కార్యక్రమం నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ చిప్పాడ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తదితరులు హాజరయ్యారు. 4వ వార్డులో చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి సీనియర్ కౌన్సిలర్ అయినాల రమణమూర్తి వివరించారు. ప్రజల వద్దకే పాలన అందిస్తున్న చరిత్ర వైఎస్ఆర్సీపీకే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. డ్వాక్రా
సమావేశాలకు స్థలం కేటాయిస్తే భవనం నిర్మించుకుంటామని మహిళలు తెలియజేశారు. అమ్మ ఒడి రావడం లేదని, లేఅవుట్ లో స్థలాలు ఇప్పించాలని, డ్రైనేజ్ వ్యవస్థ క్రమబద్ధీకరించాలని తదితర సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. అదేమో అవ్వట్లేదు, కానీ ఈసారి కంపల్సరీగా మాకు చేసి పెట్టండి. ఎందుకంటే డాక్టర్ మీటింగ్ పెట్టుకోవడానికి అసలు మాకు ప్లేస్ లేదు. మేము ఏదైనా షెడ్ వేసుకుంటామండి. అందుకని అధికారులతో మాట్లాడి నేను చేసి పెడతాను. అది ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత 2 సార్లు వేరే ప్రాపర్టీ లింక్ అవడం వల్ల అమౌంట్ ఆగిపోయింది. దానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది ఆల్రెడీ రైజ్ చేసేవాడు, మనీ పడుతుంది చేసేవాడు. అమౌంట్ స్కీమ్ చూసేది నిన్నే సార్ ఎడ్యుకేషన్. ఇప్పుడు వీరాంజనేయులు గారికి, కమిషనర్ గారు భవానీ ప్రసాద్ గారికి, ఏదైతే ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మన వాడైన ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని కూడా లక్షాధికారులు చేశారు. అమ్మఒడి గాని, చెయ్యూత గాని, ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. గత ప్రభుత్వంలోనే అది చేస్తాను ఇది చేస్తానన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేసింది లేదు. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి రేషన్ అన్నది మన ఇంటి దగ్గరికే వస్తుంది. పెన్షన్ ఎక్కడికో వెళ్ళి లైన్ లో నుంచి అది వస్తుందో రాదో కూడా తెలియని దుస్థితిలో ఉండేవాళ్ళం మనం. ఇప్పుడు డైరెక్టర్ గా మన వాలంటీర్ల ద్వారా మన ఇంటికి తెల్లారగట్ల 5ంటికి మన డోర్ కొట్టి ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు మాటిస్తే మడం తిప్పరు. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని మళ్ళీ మన ఆశీస్సులు బహుమంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. 40 సంవత్సరాల్లో మీరు చేస్తున్న తప్పులేంటో తెలుసా? అధికారంలో ఉన్న పార్టీని గెలిపించరు. ఇక్కడ ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ ఇంద్రనగర్ కాలనీ ఒక తండా కన్నా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇది ఎందుకంటే పైన మున్సిపల్ చైర్మన్ ఏదైతే అది గెలిపించారు. ఇక్కడ 2014లో అదే తప్పు చేశారు, 2021లో అదే తప్పు చేశారు. మన అధికారంలో ఉన్న పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే ఈ వార్డు అంతా కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు మొత్తం వ్యవస్థ అంతా మారద్ది. ఈ పేట కన్నా తర్వాత ఇక్కడ మన పాత బస్ స్టాండ్ పక్కన అటల్ ఫ్యాక్టరీ జగజన్ నగర్ దీని తర్వాత ఇచ్చారు. సందులు, అడ్డు రోడ్లు సేమ్ ఇదే ఉత్తర దక్షిణ రోడ్లు, తూర్పు పడమర రోడ్లు మొత్తం అయిపోయింది. 2024 ఎలక్షన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో 2014 to 19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక ఇంటికి పెన్షన్ వచ్చేది కాదు, ఒక ఇంటికి రేషన్ వచ్చేది కాదు, ఒక చేయూత వచ్చేది కాదు, ఒక అమ్మఒడి వచ్చేది కాదు, విద్యార్థులు చదువుకోవడానికి ఒక విద్యా దీవెన, వసతి దీవెన ఏమి వచ్చేది కాదు. గతంలో ఈ మన ప్రభుత్వ బడి ఎలా ఉండేది? 2014 to 19 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉండేది? ఇప్పుడు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా ఎలా ఉంది? ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు నిర్మించే బొట్టాయిగూడెం రహదారిని నాణ్యతగా నిర్మించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కేవీ రమణ కోరారు. పాత మట్టిని తీయకుండా రహదారి నిర్మాణం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాలనీ L3లో తాగునీటి పైప్ లైన్స్ వేసినప్పటికీ కనెక్షన్స్ ఇవ్వలేదని అన్నారు. ఇంటి నిర్మాణాలకు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఒక వినతిపత్రం ఇచ్చాం. అదేంటంటే బుట్టాయిడు రోడ్ నుంచి అటు మార్కెట్ యార్డ్ వరకు కొత్తగా 1,70 లక్షలు పెట్టి నిర్మాణం చేస్తున్నారు. అది అభినందనీయమే. కానీ గతంలో గోతులుగా ఉన్నప్పుడు ఆ గోతుల్లో మున్సిపల్ మట్టిని వేశారు. ఆ మట్టిని శుభ్రంగా తీసివేసి అప్పుడు రోడ్డు నిర్మాణం చేపడితే రోడ్డు పటిష్టంగా ఉంటుందని చెప్పి మేము తెలియజేశాం. అదే విధంగా బుట్టాయిడు రోడ్లో మొక్కలమ్మే ప్రాంతంలో రోడ్డు మధ్యన వాటర్ పైప్ లీక్ అయ్యి రోడ్డు మొత్తం తడిసిపోతుంది, పొగలు ఆరిపోతుంది. దాన్ని రిపేర్ చేయకుండా రోడ్డు నిర్మాణం చేస్తే భవిష్యత్తులో మళ్ళీ రోడ్డును తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక వెంటనే దాన్ని కూడా రిపేర్ చేయాలని చెప్పి మున్సిపల్ కార్యాలయంలో మేము ఇచ్చాం. అదే విధంగా వైఎస్ఆర్ కాలనీలో ఈ రోజు వాటర్ పైప్ లైన్ ఇచ్చారు కానీ కలెక్షన్ ఇవ్వలేదు. కలెక్షన్ ఇవ్వక చాలా మంది నిర్మాణాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతుంది. వారికి మంచినీళ్లు కూడా లేవు కనుక వెంటనే ఆ కలెక్షన్ ఇచ్చి వారికి మంచినీళ్లు సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాయిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం శుక్రవారం భక్త సంద్రమైంది. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నిత్య పూజాది కైంకర్యాలు నేత్ర పర్వంగా నిర్వహించారు. అమ్మవారి రజత వస్త్ర తయారీకి పోలుపతి సోమశేఖర్ తో పాటు గోపిశెట్టి శ్రీనివాస్, సత్య దంపతులు చెరో 10 తులాల వెండి, మదనంబేడు సుబ్బారావు, కృష్ణప్రియ దంపతులు 5 తులాల వెండి, పోలుపర్తి గంగా 6 తులాల 6 గ్రాముల వెండి బహుకరించినట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. వివిధ రకాల హారతులను అమ్మవారికి అర్పించారు.
శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ సన్నిధానం నందు ఈ రోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుంచే విశేష పూజలు, శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి షోడశ ఉపచార పూజలు మరియు లలితా సహస్రనామ పూర్వకంగా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన, అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి చక్కగా విశేష పంచామృతాభిషేకములు, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటుగా వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పానంతా కూడా సభక్తి పూర్వకంగా అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో స్త్రీమూర్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క హారతి కార్యక్రమాల్లో అమ్మవారికి హారతులంతా కూడా సమర్పించుకుని చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు పొంది ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. కోరిన కోరికలు తీర్చే తల్లి, పిలిస్తే పలికే తల్లి మరి అమ్మవారు నూకాలమ్మ అమ్మవారికి డాక్టర్ రాజాన్ సత్యనారాయణ ఆలయ కమిటీ చైర్మన్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి సంకల్పం చేసి ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పోలిపర్తి స్వామిశేఖర్ 10 తులాల వెండిని, గోపిశెట్టి శ్రీనివాస్ 10 తులాల వెండిని, పోలిపర్తి దుర్గారావు జ్ఞాపకార్థం పోలిపర్తి గంగ 6 తులాల 6 గ్రాముల వెండిని, మదనంబేడు సుబ్బారావు కృష్ణప్రియ దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఇదే విధంగా మరి భక్తులందరూ వారి వారి అవకాశాన్ని బట్టి అమ్మవారికి తయారు చేయించేటటువంటి వెండి చీర తయారు చేయించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓ శ్రీమాత్రే నమః. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యారంగంలో పెను మార్పులు తీసుకుని వచ్చిందని, అది ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉపయోగపడే సాధనమని, ఈ శిక్షణా శిబిరం ద్వారా విద్యారంగంలో వస్తున్న మార్పులను టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యార్థులకు అందించాలని జంగారెడ్డిగూడెం మండల విద్యాధికారి 2 శ్రీజీ రాములు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో జరుగుతున్న కోయిలగూడెం డివిజన్ పరిధి ద్వారక తిరుమల, కామవరపుకోట, టీనర్సాపురం మండలాల్లోని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మ్యాథ్స్ అసిస్టెంట్స్ కు అందించే శిక్షణను కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ జి రాములు ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి మాట్లాడుతూ విద్యారంగానికి ఐటీ ఒక వరమని, విద్యార్థులు వేగంగా నేర్చుకుంటున్నారని, చార్ట్ నుండి ప్యానెల్స్ వరకు ముఖ్యంగా సైన్స్, గణితం సబ్జెక్ట్స్ కు చాలా ఉపయోగమని అన్నారు. స్టేట్ అబ్జర్వర్ జి గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో వ్యయంతో అందిస్తున్న ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ను సమర్థవంతంగా వినియోగించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. హాజరైన ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా టి జగదీష్, షేక్ తడాహికో, ఎన్ రాజశేఖర్, వై పూర్ణచంద్రరావు, కాటం రాజు, ఎం రాజారావు, ముఖ్య కుమార్, వై శరత్ కుమార్లు పాల్గొన్నారు. రెండు వైపులు యూజ్ చేస్తున్నారు, మీరు గమనిస్తున్నారా లేదా? మనం ఉన్నప్పుడు ఫ్రూట్ కట్ చేసే నైఫ్ లాగా ఉంటున్నారు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ వాటి మీద బేస్ కాదు కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ఈ ట్రైనింగ్ జరుగుతుంది కాబట్టి మరి దాన్ని ఉద్దేశించి అంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, తద్వారా ఆ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు మనం ఏ రకంగా మనం సబ్జెక్ట్ వివిధ అంశాలు ఆల్రెడీ మనకు డిఆర్పిస్ ఉన్నారు. ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ గా ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారు నేర్చుకున్నటువంటి 3 రోజుల ఈ శిక్షణ కార్యక్రమాల్లో, ఎందుకంటే విద్యార్థులకి వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవి, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, స్కోరింగ్ సబ్జెక్ట్స్. వీటిలో కనుక మనము ప్రావీణ్యాన్ని సంపాదించే సబ్జెక్ట్ పరంగా ఆ సంపాదించినటువంటి ప్రావీణ్యాన్ని విద్యార్థులకు మనకు అందించగలిగినట్లయితే, అందించినటువంటి ఆ సబ్జెక్టు, ఆ కంటెంట్ విద్యార్థులు దాన్ని ఎంతవరకు అయితే ఇంజెక్ట్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందో, తద్వారా ఆ విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగి వాడు ఎగ్జామ్ లో చక్కగా ఈజీగా ఆ ఎగ్జామ్ ని ఓవర్కమ్ చేసి చక్కగా అటెంప్ట్ చేసి మంచి మార్కులు సాధించడానికి చక్కటి మరి వేదిక ఇది. కాబట్టి ఈ వేదికని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా సద్వినియోగం చేసుకుని తద్వారా మీ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ పఠన సామర్థ్యాన్ని కానీ వీటి మీద ముఖ్యంగా ఈ ప్యానల్స్ మీద వాటికి అవగాహన కల్పించడం ద్వారా వారికి మరి చక్కటి సబ్జెక్ట్ ని అందించగలిగిన వారి అవుతాము. మరి ప్రభుత్వం చేసినటువంటి ఈ కృషిని మనమందరం కూడా చక్కగా వినియోగించుకొని మరి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచడానికి, అదేవిధంగా చక్కటి ఈ ఆన్లైన్ క్లాసుల మీద కానీ, ఈ లెర్నింగ్స్ క్లాసుల మీద కానీ, అలాగే ఈ కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీద మరి వాళ్ళకి చక్కటి అవగాహన కల్పించడానికి చక్కటి వేదిక.
బొట్టాయిగూడెం న్యూస్ టుడే విలేకరి మామిడిశెట్టి శ్రీరామ్ ప్రసాద్ ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి స్మారక అవార్డుకు ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తమ జర్నలిస్ట్ 2023 పురస్కారాన్ని తాడేపల్లిగూడెంలో ప్రదానం చేశారు. ఐజేయు జాతీయ కార్యదర్శి బి సోమ్ సుందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు జిల్లా నుంచి పాత్రికేయులు హాజరై శ్రీరామ్ ప్రసాద్ సేవలను కొనియాడారు. సామాజిక అంశాలపై, ఆదివాసీల సమస్యలపై ఎన్నో కథనాలు రాస్తూ పరిష్కార దిశగా శ్రీరామ్ ప్రసాద్ పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎన్ క్రాంతినాథ్, నానాజీ, బాబ్జీ, టి దాసు, కమిడి రాజేష్, కడలి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 5వ తేదీన చింతలపూడిలో నిర్వహించే రా కదలిరా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుర్మార్గమైనటువంటి, అసమర్థమైనటువంటి పరిపాలన అంతమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా మహాసభల్లో భాగంగా ఏలూరు పార్లమెంట్ కు సంబంధించి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి చింతలపూడిలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభకి అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని, ముఖ్యంగా ఈ రోజు చింతలపూడి నియోజకవర్గ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి చింతలపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలు హాజరయ్యే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభ కూడా 1,00,000 మందితో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1,00,000 మందితో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పగడ్బందీగా చేయడం
చేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ నియోజకవర్గంలో ఎందరో పెద్ద నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అందరూ కలిసి ఈ ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపు 40,000 మందిని హాజరయ్యే విధంగా ఈ రోజు చర్యలు చేపట్టడం జరిగింది. పార్లమెంట్ పరిధిలో 1,00,000 మందితో ఈ సభని నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పరిపాలన వలన అన్యాయమైనటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు ఉన్నారో అన్ని వర్గాలకి కూడా అవగాహన కల్పించే విధంగా వారందరినీ కూడా చైతన్యవంతులను చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశాల ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఏ విధంగా ఎటువంటి హామీలు ఇస్తాం, ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాం, ఏ విధంగా యువతను కాపాడుతాం, ఏ విధంగా మహిళలకు చేయూతను ఇవ్వడం గాని, రైతులకి అన్ని విధాలుగాను కూడా తోడ్పాటును అందించడం గాని, ఈ విధంగా అన్ని వర్గాలకి ఏ విధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా నిలబడుతుందో దానికి దిశానిర్దేశం చేయడంతో పాటుగా వారందరినీ కూడా చైతన్యవంతులను చేసి జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యలను ఖండిస్తూ ఆయన అధికారాన్ని ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ఈ సభల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతం చేయడం జరుగుతుంది. ఈ నెల 3వ తేదీన నిర్వహించే సిద్ధం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారని, ఈ సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ వలన మీ ఇంటిలో మంచి జరిగితేనే తనకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెంలో ఆమె నివాసంలో మీడియాతో వందనపు సాయిబాల పద్మ మాట్లాడారు. అందరికీ నమస్కారం. రేపు ఏలూరులో జరగనున్న సిద్ధం సభకి మరి జగనన్న వస్తున్నారు. ఏదైతే ఈ 5 సంవత్సరాల పాలనలో మరి ఆయన చేసిన అభివృద్ధి అవనండి, సంక్షేమం అవనండి, దాన్ని అంతటినీ కూడా ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. చాలా చక్కగా గడప గడపి మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు ప్రతి ఇంటా కూడాను వాళ్ళు చాలా ఆనందాన్ని తెలియజేశారు. పేదలకి ఎన్ని రకాలుగా వాళ్ళకి కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికి దానికి సంబంధించిన పథకాలను రూపొందిస్తూ మరి పేద ప్రజలకు అందుబాటులో ఒక వాలంటీర్ వ్యవస్థ అవనియండి, అలాగే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మన గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మరి జగనన్న. జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున బహిరంగ లేఖ వ్రాసారు. ఏలూరు అన్నే భవనంలో బహిరంగ లేఖను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడారు. ఏలూరు జిల్లాకి వస్తా ఉన్నారు. సిద్ధం అనే పేరుతో జరుగుతున్న బహిరంగ సభకి దెందులూరుకి ముఖ్యమంత్రి గారు వస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి సారించాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది ఈ రోజు అన్నే భవనంలో. ప్రధానంగా జిల్లాలో రైతాంగం చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. గత ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి గారు చింతలపూడి ప్రాంతానికి వచ్చి ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకం యొక్క నిర్మాణాన్ని మేము పూర్తి చేస్తాం, ఇవాళ భూములు కోల్పోతున్న రైతాంగాన్ని కూడా ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు. మరి 5 ఏళ్లు అయిపోతున్నా సరే ఇంతవరకు చింతలపూడి ఎత్తుపోతల పథకం భూ నిర్వాసిత రైతాంగానికి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. చింతలపూడి ఎత్తుపోతల పథకం కూడా నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇటు ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గాని, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి గాని దాదాపు 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎప్పుడైనా ఒక స్పష్టమైన హామీ ఇచ్చి ఇవాళ, ఎందుకంటే మధ్యలో కూడా నాబార్డు నుంచి నిధులు వస్తున్నాయి, మేము పూర్తి చేస్తాము, నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు. కానీ ఇంతవరకు ఆ రకమైన చర్యలు ఎక్కడ కూడా చేపట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అట్లాగే ప్రజలకి తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడం కోసం రైతులకి భరోసా ఇవ్వాలి, ఆ రకమైన హామీ ఇవ్వాలి. నిధులు కూడా వెంటనే విడుదల చేసి ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక పర్యాలు ఏలూరు జిల్లా వచ్చారు. వచ్చిన ప్రతిసారి కూడా అనేక వాగ్దానాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి గారి మాటలు నీటి మీద రాతలుగా ఉన్నాయి తప్ప ఆచరణకు ఎక్కడ అవకాశం లేకుండా పోతాం. నూజివేడు రెవెన్యూ డివిజన్, పాత రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,00,000 ఎకరాల మామిడి తోటలు ఉంటే ఈ రోజున మామిడి రైతులు తీవ్రమైన సంక్షోభంలో పడ్డారు. మామిడి ప్రాంతాన్ని, మామిడి పంటని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడతామని చెప్పని గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు. కానీ మామిడి రైతులను ఆదుకోకపోగా ఈ రోజున మామిడి తోటలు అంతరించిపోయే ప్రమాదం ఈ రోజు నూజివేడు ప్రాంతానికి ఉన్నది.
ఉంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో నూజివేడు వచ్చిన సందర్భంలో కూడా నూజివేడు మామిడికి అభివృద్ధి కోసం ఉపయోగపడతామని చెప్పి అన్నారు. అటువంటి చర్యలు ఏమాత్రం చేపట్టలేదు. అందుకని 1,00,000 ఎకరాలు ఈ రోజు కుచించుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే సందర్భంలో ఈ నూజివేడు ప్రాంతంలో మామిడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలి, అట్లాగే పల్ప్ యూనిట్ కోసం పెట్టాలని కూడా రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఏలూరు జిల్లాలో దాదాపుగా 1,50,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుతోంది. కానీ ప్రభుత్వం ఎక్కడో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టిన పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో కమిషన్ బేరగాలు దారాలు ఆడిందాట పాటిగా ఉన్నది. అందుకని మొక్కజొన్న రైతులు కూడా ఆదుకోవాలని చెప్పని దానికి తగిన చర్యలు చేపట్టాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నేపథ్యంలో డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను. అంతేకాదు ఈ రోజు కౌలు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ రోజు కౌలు రైతులకి కనీసం గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. వాళ్ళు పండించిన పంటకి భూ యాజమాన్యకి ఇచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నెల 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో సహారా గ్రౌండ్స్ లో జరగనున్న సిద్ధం 2వ సమావేశం గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షాల దుష్ట కూటమిపై యుద్ధానికి మేము సిద్ధం అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. మేము సిద్ధం, ప్రజాధనాన్ని కొల్లగొట్టున్న మోసగాళ్లను ఓడించడానికి మేము సిద్ధం, జగనన్నని మరింత మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము సిద్ధం, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించి భరత్ గెలిపించుకోవడానికి మేము సిద్ధం. ప్రతిపక్షాల దుష్ట కూటమికి కుట్రలపై యుద్ధానికి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. ప్రజాధనాన్ని కొల్లగొట్టే మోసగాళ్లను ఓడించేందుకు మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. ప్రజాధనాన్ని కొల్లగొట్టే దుర్మార్గులపై మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. కులాలను మతాలను ప్రాంతాల పేరిట చిచ్చు పెట్టే దుర్మార్గులపై మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారిని గెలిపించడానికి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 3వ తేదీన దెందులూరులో నిర్వహించే సిద్ధం 2వ సమావేశాన్ని జయప్రదం చేయాలంటున్న వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటు మహిళా విభాగ అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ. జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ నందు మా గ్రామం మా వార్డు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ నెల 5వ తేదీన చింతలపూడి రానున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సన్నాహక సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు. యుద్ధనపూడి స్మారక అవార్డుకు ఎంపికైన బుట్టగూడెం ఈనాడు విలేకరి ప్రసాద్ కు ఘన సత్కారం హాజరైన పాత్రికేయులు. బుట్టాయిగూడెం రహదారిని నాణ్యతగా నిర్మించాలంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సభ్యులు కేవీ రమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.